స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమెరికాలో చెప్పురా, అమెరికాలో చెప్పురానా, అమెరికాలో చెప్పమ్మా ప్లీజ్. అమెరికాలో అమ్మడు. సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఇంకా యూఎస్ పోయే టైం అయితే వచ్చేసిందన్నమాట. అంటే 2 weeks టైం ఉంది. ఇంకా చిన్నగా మెల్లమెల్లగా 1 by 1 పనులు చేసుకుందామని చెప్పేసి ఇంకా అమ్మ వడియాలు పెడతా ఉంటుందన్నమాట. ఎప్పటి నుంచో పెడతా ఉంటుంది, నేనే ఆపుతా ఉన్నాను. ఎందుకంటే అత్తయ్య వాళ్ళ ఇంటికి పోయినా సో నేను వచ్చాక పెడదు వీడియో తీసుకోవాలి, నాకు ఎప్పుడైనా అవసరం అయితే నేను పెట్టుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇంకా నాకు కూడా తెలియదు అనమాట ప్రాసెస్ అంతా కూడా. సో మీకు కూడా చూపిస్తా ఎలా పెడుతుంది ఏంటి అనేది. మామూలుగా ఏంటంటే బియ్యపు వడియాలు, ఇంకేం వడియాలమ్మా, సగ్గు బియ్యం వడియాలు, బొబ్బర్లు వడియాలు, ఇంకా గుమ్మడికాయ, చల్లమిరపకాయ ఏంటంటే మా ఇంట్లో ఎక్కువ తినము. సో నాకు పక్కనే ఆంటీ ఉంటుంది అనమాట. ఆంటీ ఆల్రెడీ నా కోసం అయితే పెట్టేసింది, ఆల్రెడీ నాకు పార్సల్ కూడా ఇచ్చేసింది అనమాట. సో అన్నీ పెట్టింది ఆంటీ. ఇంకా ఇప్పుడైతే బియ్యపు రవ్వ వడియాలు అయితే పెడుతుంది ఈరోజు. సగ్గు బియ్యం అయితే నానాలుగా, సో ఆ ప్రాసెస్ కూడా చూపిస్తా. అన్నీ ఒకే వీడియోలో పెడతా అనమాట. అన్ని వడియాల ప్రాసెస్ కొలతలతో సహా అయితే మీకు చెప్తా. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఏం కావాలి? మా బాబాకు ఉయ్యాల అలా కావాలంట. ఉయ్యాల ఉయ్యాల. బో బో అమ్మమ్మ వంట చేస్తుంది పద నాన్న, లేట్ అవుతుంది, ఎండ ఎక్కువైపోయింది. ఉయ్యాల ఉయ్యాల అన్నానా, ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల. పొద్దున్న లేచిన కానీ అడుగుతుంది ఇవాళ ఉయ్యాల ఏందో మరి. రోజైతే మామూలుగా ఇంకా మధ్యాహ్నం పడుకునే టైం అయితే మా అమ్మ ఏడున్నా కూడా చేయబట్టుకొని లాక్కొని పోయి ఉయ్యాల అమ్మమ్మ ఉయ్యాల అని అడిగి ఇంకా నిద్రపోతుంది దాంట్లో. మరి అమెరికా పోయి ఏ ఉయ్యాలో పడుకుంటుందా నా కూతురు చూడాలి. ఉయ్యాల్లో పడుకొని ఉయ్యాల జంపాల పాట పాడుతుంది అనమాట. ఇంకా బావ వీడియో కాల్లో ఉంటే వినిపిస్తా ఉన్నాను. ఆడరా జంపాల మరికొండ చెప్పు, డాడీకి తెలియదు చెప్పు పాట. డాడీ సార్ ఉయ్యాలు కడదాం డాడీ మనం కూడా. ముందుడే అయితే పని ఉండి అమ్మ నాన్న నేను పాప అయితే కోదాడు వెళ్ళాము అనమాట. ఇంకా తర్వాత డీమార్ట్ కూడా వెళ్ళాము. బాబాకు మా నాన్న ఐస్ క్రీమ్ వద్దంటే తీసుకుని తినిపిస్తున్నాడు నిలబడి. ఇష్టా పడతాయి పడాయి. కొనుక్కున్నారా ఇష్ట? ఏం కొనుక్కుంది ఇష్ట? బాల్ కొనుక్కుందా? ఎవరు కొనిచ్చారు? తాత కొనిచ్చాడా? ఇంకో ఏడైంది మా బాబు చూడండి, అప్పుడే మా నాన్న నడిపిస్తుంది. అవన్నీ చెప్పు, ఏంటి నాన్న అవన్నీ చెప్పు. బాబు పొద్దున్న లేచిన కానీ తాత చెప్పని చేస్తానమాట. షర్ట్ వేసుకుంటుంటే చాలు, ఎక్కడికి పోతున్నావు తాత నేను వస్తా అని చెప్పేసి అంటది అనమాట. ఇంకా బైక్ మీద ఉదయం సాయంత్రం 2 గంటలు మంచిగా తిరిగేసి వస్తారు. ఇద్దరికి ఫుల్ టైం పాస్. మా ఇంట్లో అయితే నాన్నకు కానీ ఇద్దరు బాబాయిలకు కానీ పిల్లలతో ఆడుకోవడం చాలా ఇష్టం అనమాట. సో 3 ఇళ్ళు మంచిగా తిరిగి మంచిగా ఎంజాయ్ చేసి వస్తూ ఉంటుంది. డాగ్ ఏదిరా? డాగ్ ఏది? ఏంటిది? నువ్వు చెప్పవే, నీకు తెలుసు చెప్పు. ఫాక్స్, చిన్ని డక్, స్మాల్ డక్, డక్. హార్స్ ఏమంటది ఇష్ణ? అమ్మో వెనక్కపోతుంది ఇష్ణ. పిగ్ ఏమంటది? షీప్ ఏమంటది? షీప్ చెప్పు మంచిగా. మేక ఏమంటది? ఇప్పుడు ప్రాసెస్ బియ్యం రవ్వ. ఈ రవ్వ లేకపోతే బియ్యం నానబెట్టుకొని ఇసురురాయిలో ఇసురుకుంటే మళ్ళీ రవ్వ వస్తుంది. తర్వాత కొంచెం పిండి లేకుండా మెత్తగా జల్లెడతో జల్లెడ పట్టాలి.
అయితే మామూలుగా అయితే అప్పట్లో ఈ రవ్వ మనకు మార్కెట్లో దొరికేదిలే, కానీ ఇప్పుడు ఏంటంటే అది ప్రాసెస్ అంతా చేయలేక బియ్యపు రవ్వ కొనుక్కొస్తున్నారు. ఒకవేళ ఇది లేకపోతే కనుక ఏంటిది బియ్యాన్ని నానబెట్టేసి ఎండబెట్టిన తర్వాత గ్రైండ్ చేయాలా, ఇసరాలంట. ఇసురుగర్రలు ఉన్నాయా అడిగి? ఇప్పుడు ఇసురు రోళ్ళు ఉన్నాయి. ఇసరాలి. ఇసిరిన తర్వాత దాంట్లో పిండి వస్తే దాన్ని కూడా చల్లబెట్టి ఈ రవ్వతో చేయాలి. ఇది 1/2 kg. సో గ్లాస్ కొలతతో చేస్తుంట. 1 గ్లాస్కి 4 గ్లాసులు నీళ్ళు పోసి, 1 గ్లాస్కి 4 ఫస్టే నీళ్ళు పోయాలా? నీళ్ళు పోరాలి. పోయి 1 గ్లాస్కి 4 గ్లాసులు నీళ్ళు పోయాలి. ఒక గ్లాస్కి 4 గ్లాసులు నీళ్ళు పోసి ఉడకబెట్టాలి. ఇప్పుడు అమ్మ వచ్చేసి 3 గ్లాసుల బియ్యపు రవ్వతో చేస్తుంది. 3 గ్లాసులు 12 గ్లాసులు నీళ్ళు పోయాలా? వామ్మో. ఇంకా మనం ఎక్కువ వాటర్ పోసిన కొద్ది ఏంటంటే అది బాగా దగ్గరికి అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి కదా. సో ఏడా 13 అయింది, 11 అయింది. ఏముంది, ఎన్ని నీళ్ళు పోసుకున్నా అంత చాలా దగ్గరికి వచ్చింది. అప్పుడు మనం కొంచెం పెద్దగా పెట్టాల్సింది, గిన్నె పైకి పడతా ఉంటాయి. ఉప్పు మనం సరిపడంత అయితే వేసుకోవాలి, మన టేస్ట్ తగ్గట్లు ఉప్పు వేసుకోవాలి. తెచ్చింది నిత్య. పిన్ని పైకెత్తు, పిన్ని పైకెత్తు అంటుంది. ఒక్కడ మర్చిపోదు మిడతది. మిడత ఒక్కడ మర్చిపోదు మిడత. ఒకసారి చూస్తే మళ్ళీ అట్లెందుకు అంటున్నావు నాన్న కాళ్ళు? పోయి ఇట్లా బొర్లేటప్పుడే మంచిగా ఇట్లా ఉప్పు చూసుకోవాలన్నమాట. చూసేది తెలియాలిగా. ఉప్పు చెప్పకుండా ఏం కదా, మనం దేంట్లో దానికి కదా తినేది. నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు అయితే మనం నువ్వులు తర్వాత ఇంకా జీలకర్ర అయితే వేసుకోవాలన్నమాట. ఇంకా మనం వేయించుకొని తిన్నప్పుడు అవి మధ్య మధ్యలో ఉత్తిగా పిల్లలు తిన్నా కూడా చాలా టేస్ట్ ఉంటాయి, అవి తగులుతూ ఉంటాయి మధ్యలో. 1/2 kgకి 2 గ్లాసులు వస్తున్నాయి. కొంచెం కింద పెట్టాము, గ్లాస్ కింద పెట్టు. టెక్చర్ వచ్చేసి అయితే మనం ఉప్మా చేస్తాం కదా, ఉప్మా రవ్వలాగా దగ్గరకు రావడమే. ఎన్ని ఎక్కువ వాటర్ వస్తే ఇంకా అంతసేపు అయితే ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట. సో ఇది వచ్చేసి ఇంకా మనమైతే కారపూస గిద్దెలు ఉంటాయి కదా, వాటిల్లో పెట్టి అయితే చేస్తాము. స్టార్ ఇది వేడిగా ఉన్నప్పుడే మనం ఈజీగా దాన్ని ప్రెస్ చేయగలుగుతాం అన్నమాట. ఇంకా పిండిని అయితే దానికి సరిపడా తీసేసుకొని ఇంకా స్ట్రైట్గా అన్నా వేసుకోవచ్చు, లేదంటేమో రౌండ్గా వేసుకోవచ్చు అనమాట. కారపూస వేస్తాం కదా రౌండ్గా, అలా అయినా వేయచ్చు. ఇంకా ఇక్కడైతే అమ్మ వడియాల పేపర్ మీద అయితే ఇంకా మొత్తం వేస్తూ ఉందన్నమాట. ఫస్ట్ దూరంగా వేసుకుంటూ పోయింది, తర్వాత గ్యాప్లు ఫిల్ చేసుకుంటూ పోయింది అనమాట. అలా 2 పేపర్లు అయితే పెట్టింది. ఇంకా ఫుల్ ఎండ్ ఉందని చెప్పేసి అయితే వరాండాలోకి మంచం పెట్టుకొని తర్వాత దాన్ని అయితే ఇంకా కిందకైతే పెట్టింది అనమాట. ఉన్నప్పుడు ఇద్దరం ఫాస్ట్గా పెడదామంటే మా పాప సపోర్ట్ చేయలేదు. మా పాప ఇవ్వాలి ఏందో ఉయ్యాలు ఇప్పుడు పని మీద కష్టపడి మొత్తం మా అక్కేసింది, కష్టపడి మొత్తం మా అక్కేసిందని చెప్తున్నా. యాక్చువల్లీ నేనే వేద్దాం అనుకున్నాను, నా కూతురు సపోర్ట్ చేయట్లా, ఒకటే అంటున్నావు. ఇప్పుడు మా అమ్మ తీసుకుంది డ్యూటీ, మనకి ఏదో అయింది. నేను వీడియోగ్రాఫర్. మా పాపను ఒకళ్ళు ఉయ్యాలు ఊపాల్సి వస్తుందని చెప్పేసి మా చెల్లిని పిలిచినమాట. అంటే వస్తూనే ఉంటుంది, దాన్ని ఆడిపించడానికి అక్కడ కొంచెంసేపు తీసిపోతుంది, ఇక్కడ కొంచెంసేపు వస్తుంది అనమాట. ఇంకా పూటకి 2 గంటల్లో కరెక్ట్గా 3 గంటల్లో ఇట్లా ఎండిపోయినాయి ఫుల్గా. పెట్టినాం మేము 11:30 12కి, ఇప్పుడు 3 అయింది చూడండి, ఫుల్గా ఎండిపోయినాయి ఆల్మోస్ట్. వద్దులే ఇక. మొత్తం వాటందరికి అయ్యే ఊడిపోయినాయి మొత్తం ఫుల్గా, ఎందుకంటే ఫుల్ ఎండ్ ఉంది, 47 degrees టెంపరేచర్లో ఎండినాయి కాబట్టి. 2 రోజులు కూడా ఎండాయి, ఓన్లీ 3 గంటలు ఎండాయి, దానికే ఫుల్ ఎండిపోయింది.
ఆ రోజుకి ఓన్లీ బియ్యపు రవ్వ వడియాలు ఒక్కటే అయినాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి సగ్గు బియ్యము. సో ఇంకా ముందు రోజు నైట్ అయితే సగ్గు బియ్యం నానబెట్టుకున్నాను. 2 గ్లాసుల వాటర్ అయితే పోసి నానబెట్టుకోవాలన్నమాట. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత దాంట్లో ఒక 4 గ్లాసుల వాటర్ అయితే పోసి దాన్ని అయితే ఇంకా మంచిగా దగ్గరికి అయితే ఆగనివ్వాలి. చూసారు కదా మా పాప నేను పోస్తాను పట్టుకుంది. ఇది కూడా అంతే అనమాట. దగ్గరికి అంటే జావలాగా ఉండాలి. మనం పేపర్ మీద పోస్తే మరీ కారిపోకుండా ఒక అప్పలాగా ఆగేలాగా ఉండాలన్నమాట. సో ఆ థిక్నెస్ వచ్చే వరకు అయితే ఇంకా దాన్ని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. సో ఇంకా ఇది కూడా వేడి మీదనే వేస్తేనే మంచిగా ఉంటుంది. మళ్ళీ లేకపోతే దగ్గరికి అయిపోతుంది చల్లారిన కొద్దీ. పట్టుకో అయ్యి వా ఎస్నిగాడు వడియాలు వేస్తుండ్రు. గ్యాస్ ఆఫ్ చేసినప్పుడు కొంచెం లూజ్గా ఉండే మా పాప చేసే హడావుడికి మధ్యలో మాకైతే దిక్కుగా అయిపోయింది అనమాట. ఇంకా మామ పెడతా అని చెప్పేసి ఒక చిన్న స్పూన్ తెచ్చుకొని పెడుతుంది. జాగ్రత్త ఇంకో దగ్గర. వెరీ గుడ్. ఇంకో దగ్గర. వెరీ గుడ్. ఎస్నిగాడికి వడియాలు పెట్టడం వచ్చింది. పెట్టు. అది చూసావు నువ్వు అంటున్నావుగా చేయడానికి, అది కూడా అట్లే అంటుంది. అమ్మో తెలియకల్లా పెట్ట. ఇంకో దగ్గర. ఇక్కడైతే నేను కూడా రంగంలోకి దిగాను అనమాట. అంటే ఇద్దరం పెడితే ఫాస్ట్గా అయిపోతుంది కదా, దగ్గర అవ్వకుండా ఉంటుంది పెడదామని చెప్పేసి. అంటే మా పాప అల్లరనమాట మధ్యలో. ఇంకా మా చెల్లి వచ్చింది. సో ఇంకా మా చెల్లిని కూడా కొంచెంసేపు వీడియో తీయమని చెప్పాను అనమాట. తర్వాత దాన్ని మా పాపని అయితే తీసుకుంది. ఇంకా మేమిద్దరం అయితే పెట్టేసాం ఫాస్ట్గా. అట్టనే పెడదా అటు పెడదాం. 1 చాలు బాగుంది. ఇంకా యాపిల్ చెప్పు. వాటర్ యాపిల్ చెప్పు. వాటర్ యాపిల్ చెప్పు. వాటర్ యాపిల్ కాదు వాటర్ యాపిల్. సూపర్. వైట్ది కొయ్యాలి. వైట్ది అర్రే ఇది సూపర్ అయిపోయిందా. ఇంకా బొబ్బర్ల వడియాలకు వచ్చేసాము. నైట్ బొబ్బర్లు అయితే నానబెట్టుకున్నామంటే ఇంకా పొద్దున్నే లేచిన తర్వాత అమ్మ అయితే మొత్తం పప్పు కడిగేసింది పొట్టుతో. ఇంక ఇప్పుడు వడగట్టేసి అయితే మనం గారెల పిండికి ఎట్లా పట్టుకుంటామో సేమ్ అట్లయితే పట్టుకోవాలి. ఏం చేస్తుంది ఎట్లా గారెలు చేస్తున్నావా? అమ్మమ్మ ఏది చేస్తే యష్ణ అది చేయాలి. అన్ని చేతులు ఉండాలి. అన్ని వడియాలు పెడుతుంది. గారెలు ఇప్పుడు బొబ్బర్ల వడియాలు పెడుతుంది. అన్నీ డాడీకి తీసుకెళ్దామా? డాడీ దగ్గర రావా నువ్వు? ఏడే ఉంటుందంట మా పాప అమ్మమ్మ దగ్గర. ఉండు మరి, నేను పోతున్నా డాడీ దగ్గరికి. ఓకే నేను ఉండను మరి, నేను డాడీ దగ్గర పోతున్నా. ఉంటావా నువ్వు అమ్మమ్మ దగ్గర? చూడండి 2 చేతులతో వేస్తుంది. పాప చేసే అల్లరికి మా అమ్మకున్న ఓపికకి సరిపడదు. అసలు అమ్మకి ఎంత ఓపిక అంటే పొద్దున్న నుంచి సాయం దాకా పని చేస్తూనే ఉంటుంది. ఏ పని వచ్చినా ఏదో పని కల్పించుకొని చేస్తూనే ఉంటుంది అనమాట. అంత ఎండాకాలం కూడా కొంచెంసేపు కూర్చోరాదు అంటే ఆమె చేస్తే మనకు చిరాకు వస్తుంది అనమాట. కొంచెంసేపు కూర్చోరాదు అని చెప్పేసి మేము తిడతా ఉంటాం. అయినా కూడా ఇంకా కూర్చోదన్నమాట, ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. సో ఇంకా బొబ్బర్ల వడియాలకు వచ్చేసి అయితే మనం బొబ్బర్లని నానబెట్టుకుంటాం కదా, తర్వాత ఇంకా కొంచెం పలుగ్గా అయితే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇంకా దాంట్లో టేస్ట్కి సరిపడా అంటే పచ్చిమిర్చి, ఉప్పు, తర్వాత జీలకర్ర అయితే వేసుకొని ఆ పేస్ట్ని కూడా పట్టేసి అందులో వేసుకోవాలి. ఇంకా వాటిని వచ్చేసి అయితే చిన్న ఉండల్లాగా పెట్టుకోవడం అనమాట. మరీ చిన్నగా పెట్టుకున్నా కూడా ఎండిపోయిన తర్వాత కొంచెమే అవుతాయి అలా. సో ఇంకా అలా అయితే మొత్తం కలిపేసుకొని అయితే బ్యాటర్ చేసి ఇలా అయితే వడియాలు పెట్టాలన్నమాట. తినకూడదు. ఇది ఎండిపోయిన తర్వాత నీకే చేసి పెడతా, అప్పలు చేసి పెడతాను. ఓకే గారెలు వేయించి పెడతా. ఇది వేయించుకోకుండా తినొచ్చు కదా వీటిని. అన్నీ ఒడియాలనే ఇప్పుడు ఆ ఒడియాలు ఏమంటారు నిత్య గారెలు స్టాక్ ఉన్న అప్పటికప్పుడు పిండి లేకుండా అప్పటికప్పుడు గారెలు వేసుకుని తినాలి, వేయించుకొని అయితే ఎండిని కాబట్టి ఆ టేస్ట్ మంచిగా వీటిని పులుసు పెట్టుకుని తింటే బాగుంటాయి. మధ్య మధ్యలో గారెలు కలుపుకొని అన్నట్టు గారెలు అద్దు పెట్టుకొని ముట్టుకోకూడదు, ఎండిపోవాలి. కొంచెం
ఇవి కూడా మంచిగా ఒక 4-5 గంటల్లో ఫుల్గా ఎండిపోయాయి అనమాట. ఇంకా నేను అమెరికా నుంచి ఇండియా పోవడం, ఇండియా నుంచి అమెరికా రావడమేమో కానీ మా అమ్మకి మాత్రం ఈ ప్రిపరేషన్స్తో పని ఫుల్గా అయిపోతుంది. సో ఇంకా నేనైతే ఆల్రెడీ యూఎస్ కూడా వచ్చాను. వీడియో ఎడిటింగ్స్ అనేది కొంచెం లేట్ అవుతుందన్నమాట. ఆల్రెడీ ఈ వీడియోస్ అన్నీ ఎడిట్ చేసా కూడా. ఆ వీడియోస్ ఎడిట్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఏంటంటే అసలు ఎక్స్పోర్ట్ అవ్వట్లేదు అనమాట. యాప్కి ఏదో ప్రాబ్లం వచ్చింది. సో ఎర్రర్ వస్తూ ఉంది. అలా ఇంకా వీడియోస్ ఎడిట్ చేసినవి మళ్ళీ డబుల్ అయితే ఎడిట్ చేయాల్సి వస్తుందన్నమాట. అలా ఇంకా లేట్ అయితే అవుతూ ఉన్నాయి. 1 by 1 వీడియోస్ అయితే వస్తాయి అనమాట. ఇంకా పచ్చళ్ళ ప్రిపరేషన్స్ అని, తర్వాత ప్యాకింగ్, షాపింగ్లు అన్నీ కూడా 1 by 1 వీడియోస్ అయితే మేము ముందుకైతే వస్తాను. అప్పటి వరకు నా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇది వాళ్ళ వీడియో. మీకు ఎలా అనిపించింది తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను ఇలా వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.